తండ్రి అయిన దేవుని యొద్ద నుండి మన రక్షకుడైన క్రీస్తు ప్రభువు నుండి పరిశుద్ధాత్మ దేవుని నుండి కృప సమాధానము మీ అందరికీ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధుడైనటువంటి పౌలు రోమీయుల్లో రాసిన పత్రికలో 4వ అధ్యాయము 17వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాడిని ఉన్నట్టుగా పిలుచువాడైన దేవుని ఎదుట ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. ఈ వాక్యంలో అబ్రహాము అటువంటి ఒక గొప్ప తండ్రిని గురించి పరిశుద్ధుడైన పౌలు మాట్లాడుతున్నాడు. తాను విశ్వాసము ద్వారా మనందరికి కూడా తండ్రి అంటి వాడు అనమాట. కాబట్టి ఆ పరిశుద్ధిని గురించి మాట్లాడుతూ ఆ తండ్రిని గురించి మాట్లాడుతూ ఈ పత్రికలో పౌలు ఇలా చెబుతున్నాడు. తాను విశ్వసించిన దేవుని ఎదుట అబ్రహాము యొక్క విశ్వాసము ఆయనకి ఎంతో ఆశీర్వాదాన్ని కలిగించింది. విశ్వాసము అనే మాటకు అర్థం ఏమిటంటే సంపూర్ణమైనటువంటి నమ్మిక. ఎవరైనా సరే నేను దేవుని విశ్వసిస్తున్నానంటే నేను దేవుని సంపూర్తిగా నమ్ముతున్నాను అనగా నా జీవితంలో ప్రతి విషయంలో కూడా నేను దేవుణ్ణి నమ్ముతాను. నేను దేవుణ్ణి నమ్ముతా అంటే అర్థం ఏంటి? కేవలము యేసు ప్రభు నా రక్షకుడిని నమ్మడమే కాదు, యేసు ప్రభు ఎవరో అని గ్రహించి నమ్మడం. యేసు ప్రభు భూమిని ఆకాశాన్ని భగవంతుడు సృష్టిస్తున్నప్పుడు ఆయన అక్కడే ఉన్నాడు, ఆయనే భగవంతుడు. యేసు ప్రభు మానవులను రక్షించుటకు ఈ లోకంలోనికి అరుదించి ఆయన నరావతారుడై మనల్ని ఆశీర్వదించాడు. అది విశ్వాసం. మన జీవితాల్లో మనం కొంచెం కష్టాలు ఉన్నప్పుడు ప్రభు నన్ను తప్పక ఆశీర్వదించి ఈ కష్టము తొలగించి నన్ను నడిపిస్తాడు. అది విశ్వాసం. అబ్రహాము అనేటువంటి ఈ దైవభక్తుడు దేవుని ఎడల సంపూర్ణమైన నమ్మకం ఉంచి దేవుడు ఏది చెబితే అది చేశాడు. కొన్నిసార్లు ప్రభువు ఆయన్ని ఏమడిగాడో అది చాలా కష్టమైన కార్యము అయినప్పటికీ కూడా ఈ అబ్రహాము అటువంటి దైవజనుడు చాలా భయముతో, వినయముతో, విధేయతతో, సంపూర్ణమైన నమ్మికతో దేవుణ్ణి వెంబడించాడు. యేసు ప్రభువు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. మరి ఈ దేవుడు ఎలాంటి వాడు? అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అన్నాం కదా, మరి ఈ దేవుడు ఎలాంటి వాడంటే వాక్యంలో ఏమి చెప్తుందంటే ఇక్కడ ఆ దేవుడు మృతులను సజీవులుగా చేయవాడు అనగా చనిపోయిన వారికి జన్మను ప్రసాదించగలడు. చనిపోయిన వారిని ఆ చనిపోయిన శవంలోనికి ఆత్మను పంపించి వారిని సజీవులుగా చేయగలిగేవాడు. చనిపోయిన వాడిలో ఆత్మను పెట్టడం అనేది కేవలము దేవుడే చేయగలడు. కాబట్టి ఆయన మృతులను సజీవులుగా చేసేవాడు. మన జీవితాల్లో ఆ విషయం గురించి ఆలోచించినప్పుడు కొన్ని విషయాల్లో మనం మన ఆశని వదిలివేసి ఉంటాము. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఈ విషయం అయిపోయిందిలేండి, ఇంక దాన్ని ఎవరు నాకేం చేయలేరు అని చాలా దుఃఖంగా ఉండిపోతాం. అలా ఉన్న సమయంలో మనం దేవుని వైపు చూచినట్లయితే దేని విషయమై మనము చాలా దుఃఖంతో ఉన్నామో, ఏ విషయమై మనము ఇంకేం లాభం లేదండి అనేసి వదిలిపెట్టేసామో అటువంటి వాటిలో ప్రభు తన శక్తిని చూపించి సంతోషాన్ని, ఆనందాన్ని, నిరీక్షణను మనకు అనుగ్రహిస్తాడు అన్నమాట. ఆయన మృతులను సజీవులుగా చేయవాడు. గమనించండి ఎంత చక్కటి మాటలు అది. ఎవరైతే చనిపోయారో వాళ్ళలో ఉంచి దేవుడు సజీవులుగా చేస్తున్నాడు అనగా వాళ్ళు ఆయన ఆత్మను ఉంచబోతున్నాడు. అటువంటి గొప్ప దేవుడు. కనుక మన జీవితాల్లో ఏ విషయంలో కూడా మనము ఆ విషయం చచ్చిపోయిందిలేండి, నాకు ఆ ఆశలన్నీ కూడా అయిపోయినాయి, అసలు ఆశలు కూడా పాతి పెట్టేశానండి అనుకున్నారనుకోండి, అటువంటి వాటిలో కూడా ప్రభు మీకు విజయాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి దేవుడు ఎలాంటి వాడంటే చనిపోయిన వారిని పిలిచి నిద్ర లేపినట్టుగా వారిని సజీవుడిగా చేసేవాడు అన్నమాట. అంతేకాదు ఒక గొప్ప మాట రాయబడింది ఇక్కడ, ఆయన లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో
దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించినప్పుడు ఆయన ప్రతి ఒక్కదాన్ని పిలిచాడు. ఆయన వెలుగు కావాలంటే వెలుగు అయింది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల్ని మాట మాత్రము చేతనే సృజించాడు. అనగా ఆయన మాటలో అంత గొప్ప మహిమ ఉన్నదన్నమాట. లేని దానిని ఉన్నట్టుగా పిలిచేవాడు. అనగా మీ శరీరంలో మీకు స్వస్థత కావాలనుకోండి, మీరు జబ్బుతో ఉన్నారు. మీరు జబ్బుతో ఉంటే ప్రభు అంటాడు, మీకు ఈ దినం నేను స్వస్థతనిస్తున్నాను అంటాడు. అప్పుడు స్వస్థత వచ్చేస్తుంది మీ జీవితంలోనికి. మామూలుగా మనము ఉన్న వాటినే పిలవగలం. అమ్మో, భార్యో, అక్కో, చెల్లో, అవ్వగారో మనకు భోజనం పెడితే ఆ భోజనం కొరకు మనం ప్రార్థన చేసి ఆ భోజనంలో మనం చేయి పెడితే వాళ్ళు ఏదైతే మనకు వడ్డించారో అదే తినగలం. వాళ్ళు వడ్డించంది తినలేము. అనగా మనకి జీవితంలో ఏమి జరుగుతుందో అదే దాన్ని మనం అనుభవించగలము. ఇతరులు మన ఎడల చెడుగా మాట్లాడినప్పుడు అదే మనం చేయగలం. కానీ మనం ప్రార్థనాపూర్వకంగా ప్రభు వైపు తిరిగినట్లయితే ఆయన ఇతరుల మనసును కూడా మార్చే దేవుడు. వాళ్ళ మనసులో ప్రేమ లేకపోతే ప్రభువు ప్రేమను పెట్టే దేవుడు. పాత నిబంధనలో చక్కగా రాబడినది, మహోన్నతుడైన దేవుడు ఫరో అనేటువంటి ఒక మహారాజు యొక్క మనసును మార్చినాడు. ఆయన మనసును మార్చే దేవుడు, చెడును మంచిగా చేయగలిగినటువంటి దేవుడు. కాబట్టి ఈ కృపాసత్య సంపూర్ణటువంటి దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. మీరు ఈ దినం కష్టాల్లో ఉన్నారు, మీకు చాలా బాధలు ఉన్నాయి మనసులో. మీరు బాధలో ఉండి ప్రభు తటి తిరిగితే ప్రభు అంటాడు, మీకు సంపూర్ణమైనటువంటి సంతోషం ఉంటుంది. అనగానే మీ హృదయాల్లో సంతోషం ఉంటుందన్నమాట. మీకు ఏది లేదో, మీరు ఏది సాధించలేకపోయి ఉన్నారో జీవితంలో, వాటిని సాధించే వారిగా ప్రభు మిమ్మల్ని తయారు చేస్తాడు. కేవలము ప్రభువు మీ చుట్టూ ఉన్నటువంటి సంఘటనలను, వ్యక్తులను మార్చడమే కాదు, ప్రభువు మిమ్మును మారుస్తాడు. మీకు కావలసిన శక్తిని, మీకు కావలసినటువంటి మనస్సును, మీకు కావలసిన ధైర్యాన్ని ప్రభువు మీకు ఇవ్వబోతున్నాడు అన్నమాట. దేవుని వాక్యం అంత బలమైనది. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. కాబట్టి మీరు మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు, ప్రభువా మా తల్లిని, మా తండ్రిని ఆశీర్వదించండి, వారు పెద్దరికంలో ఉన్నారు, వారు పెద్దవారు అయిపోతున్నారు, ఈ మధ్య వాళ్ళ ఆరోగ్యం బాగలేదంటే ప్రభువు వారి అనారోగ్యాన్ని మార్చి ఆరోగ్యాన్ని తీసుకువస్తాడు వారి జీవితంలోకి. మీరు బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు, మా బిడ్డలు కొంచెం దిగులుగా ఉంది, మా అబ్బాయో అమ్మాయో నా మాట వినటం లేదు, లేక మా అబ్బాయో అమ్మాయో చాలా కష్టాల్లో ఉంటున్నారు అని మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి కష్టం లేకుండా చేసి వాళ్ళ జీవితాల్లో ఆనందాన్ని, జ్ఞానాన్ని ఉన్నట్లుగా ఆయన జ్ఞానాన్ని పిలుస్తాడు. వారిలో జ్ఞానం లేకపోయినా కూడా జ్ఞానం వస్తుంది, వారిలో ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం వస్తుంది. వారు చంచల మనస్కులై దుఃఖంతో ఉన్నప్పుడు వాళ్ళలో ఉంచి సంతోషం వస్తుంది. అనగా సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభువు మన జీవితాల్లో మనం ప్రార్థన చేసినప్పుడు మనకు ఒక నూతనమైన సృష్టిని కలుగు చేస్తారన్నమాట. ఆయన సజీవులుగా చేసేవాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచే దేవుడు. ఆ దేవుడు ఎంతో గొప్పవాడై ఉన్నాడు. కాబట్టి మీరు ప్రభువును విశ్వసించినట్లయితే, మీరు దేని గురించి అయితే దుఃఖంలో ఉన్నారో దాంట్లో సంతోషాన్ని, ఏ విషయమైతే మీరు నేను సాధించలేను అని దుఃఖంతో ఉన్నారో అది సాధించే శక్తిని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా మీ జీవితంలో ఏవైతే లేవో అవి వాటిని ఉన్నట్టుగానే ప్రభువు పిలుస్తాడు. కాబట్టి సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి ఆ యేసు భగవానుడు మిమ్ము ఆశీర్వదించి, మిమ్ము దీవించి, విశ్వాసము అనగా సంపూర్ణమైన నమ్మకం ఉన్నట్లు మిమ్ము దీవించి, మిమ్ము ఆశీర్వదించి, మీ జీవితాలలో లేని వాటిని ఉన్నట్టుగానే పిలవాలని దేవుని కృప ద్వారా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను.